మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. దేశంలో రాజకీయాల్లో పోటీ కంటే అభివృద్ధిలో పోటీ ఉంటే కనుక దేశవాసులకి ప్రజలకు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు ఏవి? ప్రధానంగా 4 మెట్రోస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై ఈ 4 తప్పితే మిగతావన్నీ కూడా అండర్ డెవలప్డ్ అనుకునేవాళ్ళు. ఆ రేస్లో కొంచెం ముందరకు వచ్చి చూస్తే కనుక బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. కానీ 2026 సంవత్సరానికి సంబంధించి కేంద్రం రిలీజ్ చేసినటువంటి అభివృద్ధి రేటు ఆధారంగా డిసైడ్ చేస్తే టాప్ 10 సిటీస్ ఏవి అనే దానికి సంబంధించి ఒక నివేదిక వచ్చింది. దాన్ని చూద్దాం. అసలు అందులో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నగరాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది టాప్ 10 సిటీస్కి సంబంధించినటువంటి డేటా. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ 2026కి సంబంధించి మన దేశంలో టాప్ మెట్రోస్ ఏవి కావు. అంటే ముంబయో, ఢిల్లీనో, కలకత్తానో ఇవేవి కావు. కానీ సూరత్, గుజరాత్కు చెందినటువంటి సూరత్ 9.2% గ్రోత్ రేట్ నమోదు చేసి, యాన్యువల్ గ్రోత్ నమోదు చేసి నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత 5వ మెట్రో, అంటే 4 మెట్రోల తర్వాత ఒక మెట్రో, 5వ మెట్రో కింద బెంగళూరుని, 6వ మెట్రో కింద హైదరాబాద్ని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ రెండింటి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 2nd పొజిషన్, 3rd పొజిషన్లో ఉంది. బెంగళూరు 8.5% గ్రోత్ రేటు, హైదరాబాద్ 8.4% గ్రోత్ రేటు. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా కేవలం 0.1% మాత్రమే. కానీ నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి సూరత్కి, బెంగళూరుకి మధ్య ఉన్నటువంటి తేడా మాత్రం ఇక్కడ 0.7% కనిపిస్తుంది. అంటే అంత ఫాస్ట్గా సూరత్ అభివృద్ధి చెందుతుంది. సూరత్కి సంబంధించి అహ్మదాబాదు, అక్కడ గుజరాత్లో ఉన్నటువంటి నగరాలు, అంటే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చూస్తే కనుక దాదాపు కన్సిస్టెంట్గా 25 సంవత్సరాల గ్రోత్ రేట్ నమోదు చేయడానికి గుజరాత్లో ఉన్నటువంటి సిటీస్కి ఒక అడ్వాంటేజ్ దొరికింది. అందుకనే టాప్ 5 సిటీస్లో 2 నగరాలు గుజరాత్ నుంచే ఉన్నాయి. 5వ ప్లేస్లో అహ్మదాబాద్ సిటీ ఉంది. 7.9% గ్రోత్ రేట్ నమోదు చేసింది. సో ఆ విధంగా చూసినా కానీ గుజరాత్కి మంచి అడ్వాంటేజ్ జరుగుతుందని మనం భావించవచ్చు. ఇక 4వ నగరంగా పూణే ఉంది. పూణే ముంబై కంటే కూడా గ్రోత్ రేట్ ఎక్కువ నమోదు చేసింది. అభివృద్ధి చెందిన నగరం వేరు, అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో గ్రోత్ రేట్ ఆధారంగా నంబరింగ్ ఇవ్వడం వేరు. సో పూణే ఇప్పుడు టాప్ దీనిలో ఉంది. 8.1% గ్రోత్ రేటు మహారాష్ట్రలో టాప్ సిటీగా ఉంటుందన్నమాట. దీంతోపాటు మిగతా డేటా చూస్తే కనుక 6వ స్థానంలో తమిళనాడు రాజధాని చెన్నై 7.5% గ్రోత్ రేటు నమోదు చేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఒక గుడ్ న్యూస్ అనమాట. 7.3%, అంటే దాదాపు చెన్నైతో పోటీ పడుతూ 0.2% మాత్రమే వేరియేషన్ అనమాట. చెన్నైకి, విశాఖపట్నానికి 7వ స్థానంలో విశాఖపట్నం నిలబడింది. మళ్ళీ ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని కంటే ఇదే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ కాబట్టి అనేటువంటి చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో బహుశా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 నగరాలు ఉండొచ్చేమో, అమరావతి ప్లస్ విశాఖపట్నం. ఎందుకంటే ఇక్కడ మనం 2 నగరాలు చూస్తున్నాం. పూణే మహారాష్ట్ర నుంచి ఉంది, నాగపూర్ కూడా మహారాష్ట్ర నుంచి ఉంది. అలానే ఇక్కడ అహ్మదాబాద్, సూరత్ ఈ 2 నగరాలు చూస్తున్నాం. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 2 నగరాలు ఉండొచ్చేమో. సో అది ఇంకా ఫ్యూచర్ డిసైడ్ చేసేటువంటి అంశం. ఇంకా 8వ స్థానంలో ఇండోర్, మధ్యప్రదేశ్లో కీలకమైన నగరం 7.1% గ్రోత్ రేట్ నమోదు చేసింది. అలానే 9వ స్థానంలో మహారాష్ట్ర 6.9% గ్రోత్ రేటు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో 6.7% గ్రోత్ రేటు నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం, అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గ్రోత్ రేటు నివేదికల ఆధారంగా ఇచ్చినటువంటి రేటింగ్ ఇది. టాప్ 10 సిటీస్ దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టాప్ 10 సిటీస్గా వీటిని చెప్తారు. సో ఈ సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లైవ్లీహుడ్, ప్రధానంగా ఉపాధి కల్పన, విద్య, ఇతర వసతులు, సౌకర్యాలు వీటన్నిటి క్రైటీరియాగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ రేటింగ్స్ని ఇస్తుందన్నమాట. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే టాప్ 10 సిటీస్లో హైదరాబాద్, వైజాగ్ ఈ 2 స్థానం దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2, మహారాష్ట్ర నుంచి 2, అలానే గుజరాత్ నుంచి 2. మిగతావన్నీ కూడా, అంటే 6 నగరాలు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించే ఉన్నాయి. మిగతా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిటీస్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో అమరావతి గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో డిసైడ్ అవుతుంది. ఇతర నగరాలతో పోటీ పడుతూ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అమరావతి ఎలా నిలుస్తుందో భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం గుజరాత్ డామినేషన్ కంటిన్యూ అవుతుంది. దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో టాప్ 5లో గుజరాత్ నుంచి 2 నగరాలు రిప్రజెంట్ చేస్తుండడం అనేది ఆసక్తికరమైన విషయం.